హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ స్టోరీ వరల్డ్. ప్రేమ పరిచయం స్టోరీ పార్ట్ 2. అవని వర్షిత్ వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ నీ దివి తన ప్రేమ అయిన ఈ వర్షిత్ని వర్షంలా మార్చి ఈ అవని వైపు నా కోసం పంపింది అంటుంది. అందుకు వర్షిత్ అవని వైపు ఒక అందమైన నవ్వుతో చూస్తాడు. అలా వారి ఇరువురు వారి తొలి ప్రేమని తమ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. మరలా వారి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ నిశ్శబ్దంలో వారి ఆలోచనలు వారి వారి గతం వైపు పరుగులు పెడుతున్నాయి. ఇరువురు తమ తొలి పరిచయం జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వర్షిత్ ఒక టాప్ ఎంఎన్సి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తుంటాడు. తండ్రి రఘురాం, తల్లి జానకి అండ్ చెల్లెలు మైథిలి. ఇదే మన వర్షిత్ ఫ్యామిలీ. వర్షిత్ తండ్రి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, తల్లి హౌస్ వైఫ్. మైథిలి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. వర్షిత్ చూడటానికి అందమైన ముఖవర్చస్సు, తెల్లని మేనిఛాయ, 6 అడుగుల ఎత్తు, లైట్ ట్రిమ్ బియర్డ్తో మ్యాన్లీగా ఉంటాడు. ఇక మన అవని దగ్గరికి వస్తే చూడటానికి ఎత్తుకు తగ్గ బరువుతో, అందమైన ముఖార విందం, చామన ఛాయ కంటే కొంచెం ఎక్కువ రంగుతో, పొడవైన జడతో, అందమైన నవ్వుతో, ముఖంలో ఎప్పుడు లక్ష్మీ కళతో చూసిన వారిని ఇట్టే ఆకర్షిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఓర్పులోను గుణంలోను అచ్చు భూదేవి. అవని తల్లి రాధిక, హౌస్ వైఫ్. తండ్రి కృష్ణమూర్తి, ఒక స్కూల్ టీచర్. వీరికి అవని ఒక్కగానొక్క కూతురు. అందుకే తనని కూతురిలా కాకుండా కొడుకులా పెంచాలని, తనని ఎప్పుడూ ధైర్యంగా ఉండేలా, సొంతంగా ఆలోచించేలా, తప్పొప్పులు తెలిసేలా స్వేచ్ఛనిచ్చి పెంచారు. అవని క్లాసికల్ డాన్సర్. ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్లో పిల్లలకి క్లాసికల్ డాన్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా తన ఓన్గా ఒక డాన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలి అనే కల అవనిది. ఒకరోజు మైథిలి కాలేజ్ నుండి వస్తూ ఉంటే దారి మధ్యలో తన స్కూటీ ఆగిపోయింది. అది ఒక నిర్మానుష్యమైన రోడ్డు. చూస్తే ఒక్కరు కూడా కనిపించట్లేదు. మైథిలి ఈ స్కూటీ కూడా ఇప్పుడే ఆగిపోవాలా? ఇప్పటికే ఎక్స్ట్రా క్లాస్ వల్ల నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది. కనీసం క్యాబ్ అయినా బుక్ చేద్దాం అని మొబైల్ చూస్తే అది కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. అయ్యో, మొబైల్ కూడా ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజు నా టైం బ్యాడ్ అనుకుంటా. ఒక్క పని కూడా సరిగ్గా అవ్వట్లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఇంట్లో అందరూ నా కోసం టెన్షన్ పడుతుంటారు. ఇక్కడ కనీసం లిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఎవరూ కనిపించడం లేదు. ఇదంతా ఆ దొంగ మొహమ్మోడు, ఆ లెక్చరర్ అప్పారావు గాడి వల్లే జరిగింది. సచ్చినోడు, రేపు కాలేజ్కి వెళ్ళాక వాడికి ఉంది నా చేతిలో. వాడి సీటు కింద గుండు సూదులు గుచ్చేస్తా, దెబ్బకు శని వదిలిపోతుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అటువైపే బైక్లో వెళ్తున్న ముగ్గురు మైథిలిని చూసి చుట్టూ చూసి తన దగ్గర ఆగుతారు. లెక్చరర్ని తిట్టడంలో మునిగిపోయిన మైథిలి వారిని గమనించకుండా తన లోకంలో తను తిట్టుకుంటూ ఉంటుంది. ఆ ముగ్గురిలో ఒకరు మైథిలిని చూసి, ఏంటి పాప ఒక్కదానివే నిలుచున్నావు? మమ్మల్ని తోడుగా ఉండమంటావా అని వంకరగా నవ్వుతూ తనని చూపులతోనే తినేస్తూ ఉంటారు. వాడి మాటలకి ఈ లోకంలోకి వచ్చి వాళ్ళని చూస్తూ భయపడుతూ ఉంటుంది మైథిలి. అప్పుడే డాన్స్ స్కూల్లో ప్రాక్టీస్ లేట్ అవ్వడంతో అదే రూట్లో తన ఇంటికి వెళ్తూ అవని వారి ముగ్గురు మైథిలి దగ్గర ఆగి ఉండటం గమనించి తన స్కూటీ ఆపి వారిని గమనిస్తూ ఉంటుంది. మైథిలి భయపడటం చూసిన అవని వారి నుండి
తనని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఏదో తట్టిన దానిలా స్కూటీతో వాళ్ళ ముందుకు వెళ్ళి ఆగుతుంది. అది చూసి ఆ ముగ్గురితో పాటు మైథిలి కూడా అవని వైపు ఎవరు అన్నట్టు చూస్తుంది. ఏంటి ఇక్కడ ఉన్నావు? అక్కడ మీ అన్నయ్య, ఆంటీ, అంకుల్ వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? పైగా మీ అన్నయ్య అయితే మరీను. ఎంత సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ అయితే మాత్రం ఇలా నీకోసం సిటీలో ఉన్న పోలీసులందరినీ హడలకొట్టడం ఏమైనా బాగుందా అని అంటుంది అవని. మైథిలి మాత్రం అవని మాటలు అర్థం అవ్వక పిచ్చి చూపులు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ముగ్గురు అవని ఎప్పుడైతే పోలీస్ అన్నదో అప్పుడే పూర్తిగా భయంతో వణికిపోవడం స్టార్ట్ చేసేశారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే? వాడెవడో మన కాలేజీలో జస్ట్ నిన్ను చూసి నవ్వాడని వాడిని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి మరీ కొట్టాడు మీ అన్నయ్య. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా అర్ధరాత్రి వీళ్ళని నించోబెట్టి మాట్లాడటం చూస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? డైరెక్ట్గా వీళ్ళకి 3rd డిగ్రీ అంటాడేమో. అయినా వీళ్ళు ఎవరు? నీతో నేనెప్పుడూ చూడలేదే. కొంపతీసి నిన్ను ఏడిపిస్తున్నారా అని అంటుంది అవని. ఆ మాటలకి ఆ ముగ్గురు ఇంకా భయపడుతూ అమ్మో, ఇప్పుడు మనం గాని ఈ అమ్మాయిని ఏమైనా చేయడానికి వచ్చాం అని వీళ్ళ అన్నయ్యకు తెలిస్తే అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటూ ఉండగా అవని మళ్ళీ మైథిలిని చూస్తూ చెప్పవే అని కన్ను కొడుతుంది చిన్నగా వాళ్ళకి కనిపించకుండా. అప్పుడు మైథిలికి అర్థమైంది. అది వీళ్ళు నన్ను అని చెప్పేంతలో ఆ ముగ్గురిలో ఒకడు అదేమీ లేదు సిస్టర్, తను రోడ్డు మీద నించొని ఉంటే ఏమైంది అని అడగాలని వచ్చాము అంతే. అంతే కదరా? అంతే సిస్టర్ అని భయంగా నవ్వుతూ అంటాడు. దానికి మిగతా ముగ్గురు కూడా కంగారుగా అవును అని నవ్వుతూ అంటారు. అవునా, ఎందుకే ఇక్కడ నుంచున్నావు అని అవని అడిగితే అది నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే లిఫ్ట్ కోసం చూస్తున్నా, ఇంతలో వీళ్ళు వచ్చారు అని చెప్తుంది మైథిలి. అవునా, సరే పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మా ఇంటికి వెళ్తాను అంటుంది అవని. దానికి మైథిలి సరే అని అవని స్కూటీ ఎక్కి ఆ ముగ్గురి వైపు చూస్తుంది. అవని కూడా ముగ్గురి వైపు చూస్తే వాళ్ళు ఇక మేము కూడా బయలుదేరుతాం సిస్టర్ అని తిరిగి చూడకుండా తమ బైక్లో వెళ్ళిపోతారు. ఇంకా అవని కూడా స్కూటీ స్టార్ట్ చేస్తుంది. అలా దారిలో వెళ్తూ ఉండగా మైథిలి అవనితో థ్యాంక్ యూ అండి, ఇవాళ మీరు రాకపోయి ఉంటే ఏం జరిగేదో ఏంటో అని అంటూ ఉంటే దానికి అవని చిన్నగా నవ్వుతూ సాటి ఆడపిల్ల ఆపదలో ఉంటే చూసి కూడా అలా ఎలా వెళ్ళిపోగలను చెప్పండి, దీనికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, సాటి ఆడపిల్లగా ఇది నా బాధ్యత అంటుంది అవని. దానికి మైథిలి అవని వైపు కృతజ్ఞతగా చూస్తూ నవ్వుతూ మీ పేరు అని అడుగుతుంది. దానికి అవని కూడా నవ్వుతూ నా పేరు అవని అని అంటుంది. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది అని అంటుంది మైథిలి. మరి మీ పేరు అని అంటుంది అవని. నా పేరు మైథిలి అని అంటుంది మైథిలి. మీ పేరు కూడా చాలా బాగుంది, ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగితే మైథిలి అడ్రస్ చెప్తుంది. ఇలా వారు మాట్లాడుకుంటూ వారి ప్రయాణాన్ని సాగిస్తుంటారు. ఇదండి ఇవాల్టి మా ప్రేమ పరిచయం స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్